హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడలతోటి పచ్చడి పెట్టుకుందామండి. ఊరగాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మీరు గిన్నెల్లో కొలతలుగా పెట్టుకోవచ్చు, లేదంటే వెయిట్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. నేను వెయిట్ రూపంలో పెట్టానండి. ఓకే అండి, నేను ఖాళీ బౌల్ పెట్టినప్పుడు అది వచ్చేసి 80 గ్రామ్స్ ఉందండి. నేను తర్వాత వచ్చేసి ముక్కలు వేశాను. ముక్కలు వచ్చేసి నాకు 350 గ్రామ్స్ వచ్చాయండి. ఓకే, 350 గ్రామ్స్కి వచ్చేసి నేను ఇప్పుడు కొలతలు చూపిస్తున్నాను మీకు. 350 గ్రామ్స్కి వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వచ్చేసి చింతపండు వేసుకోవాలి. 100 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. ఓకే, అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 70 గ్రామ్స్ వచ్చేసి కారం అండి. కరెక్ట్గా ఈ కొలతలు అయితే 350కి సరిపోయాయండి. మీరు క్వాంటిటీ పెంచుకునే దాన్ని బట్టి మీరు ఉప్పు కారాలు కూడా కొంచెం పెంచుకోండి. 350కి అది సరిపోయింది. ఇప్పుడు 70 గ్రామ్స్ వచ్చేసి కారం వేసుకున్నాం కదా, ఒక 10 గ్రామ్స్ వచ్చి తక్కువ వేసుకోండి. 60 గ్రామ్స్ వచ్చేసి నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. మీరు కళ్ళు ఉప్పు రూపంలో అయినా వేసుకోవచ్చు. ఓకే అండి, 60 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ముందుగా వెయిట్ చూసి పెట్టుకున్న చింతపండుని నీట్గా ఒకసారి కడిగేసుకొని కొంచెం చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్ళు పోసేసి నానబెట్టుకుందామండి. వేడి నీళ్ళు పోయడం వల్ల గుజ్జు బాగా ఎక్కువగా వస్తుంది. ఓకే, అలా వేసేసి బాగా నానబెట్టేసుకుందాన్ని పక్కన పెట్టేసుకుందాము. అది కొద్దిసేపు నానుతూ ఉంటుంది. ఈలోపు మనం స్టవ్ మీద బాండి పెట్టేసి కొంచెం మెంతులు, ఒక స్పూన్ వచ్చేసి మెంతులు వేశాను. ఒక 2 స్పూన్లు వచ్చేసి ఆవాలు కూడా వేశానండి. వాటిని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. బాగా రెడ్ షేడ్ వస్తాయండి మెంతులు వచ్చేసి, అప్పుడు మనం వేగినట్టు. చూసారా, కలర్ మారిపోయాయి. ఇప్పుడు వచ్చేసి వీటిని బాగా చల్లార్చుకోవాలి, ఎందుకంటే పౌడర్ వేసుకోవాలి కాబట్టి. చూసారా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ అదే బాండిలో ఒక 2 స్పూన్స్ చేసి నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఒక 2 స్పూన్స్ వచ్చేసి నువ్వులు వేసాను. అవి కూడా కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా బాగా చల్లార్చుకొని మనం పౌడర్ వేసుకుందాం మిక్సీకి. ఇవి కూడా బాగా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని అదే ప్లేట్లో మనం ముందుగా ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా, అందులోనే వేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ బాండిల్ పెట్టేసి ఒక 200 గ్రామ్స్ వచ్చేసి ఆయిల్ వేసేసుకోవాలి. 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది అనమాట 350 గ్రామ్స్ వచ్చేసి మునక్కాడలకి. ఓకే అండి, మీకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసేసుకోవచ్చు. కానీ నేను వేసిన కొలతలకు అది పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఉప్పు, కారం, నూనె అన్నీను. ఓకే, బాగా నూనె కాగాలండి. కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మునక్కాడలు పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా, అవి వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అలా వేయించుకుంటే చాలు. వీడియోలో చూసారు చూడండి, అలాగే వేయించుకోండి. ఎక్కువగా వేయించుకొని అవసరం లేదు. అవేం రెడ్గా అలా ఏం రానవసరం లేదు. కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుందన్నమాట. వీడియోలో చూపించినట్టుగా మీరు వేయించేసుకొని వాటిని కూడా కొంచెం ప్లేట్లో తీసేసి చల్లార్చి పెట్టుకోవాలండి. ప్లేట్లో తీసి పెట్టేసుకుంటే కొద్దిసేపు చల్లారిపోతే తర్వాత మనం మిగతా మసాలాలన్నీ కలిపేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా చింతపండు తీసుకున్నాం కదండి, అది బాగా నలిపేసి అందులో ఉన్న పిప్పి మొత్తం తీసేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము. చిక్కటి పులుసులా తయారు చేసుకోవాలి. చూసారా, చిక్కగా పులుసు అలా తయారు చేసుకోవాలి. మనం పులిహోర చేసుకుంటాం చూడండి, అంతకంటే కూడా కొంచెం చిక్కగా తయారు చేసుకోవాలి. అందులో ఏమి తొక్కులు లేకుండా నీట్గా తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మాడకుండా బాగా ఉడకనివ్వాలన్నమాట దాన్ని. అది కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుందాము. పసుపు వేయడం వల్ల ఏంటంటే పచ్చడి కూడా మంచి కలర్ వస్తుంది. ఓకే, అది కూడా వేసేసి బాగా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడకనిచ్చుకోవాలన్నమాట. దాంట్లో ఆయిల్ అలా ఏం అవసరం లేదండి, జస్ట్ ఉడకనిస్తే చాలు. తర్వాత మనం పోపు పెట్టేప్పుడు ఆయిల్ వేస్తాం కదా, అదే సరిపోతుంది. చూసారా, నీట్గా ఉడికిపోయిందనమాట. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. బాగా ఉడికిపోయింది. దాన్ని వచ్చేసి పక్కన పెట్టుకుని ఇది కూడా మనకు బాగా చల్లారాలండి. ఏదైనా ఊరగాయ పచ్చళ్ళు పెట్టేప్పుడు ఎప్పుడైనా అన్నీ చల్లార్చుకొని కలుపుకోవాలండి, లేదంటే నిల్వ ఉండవన్నమాట. చూస్తున్నారా, మనం కలుపుతుంటేనే తెలుస్తుంది చిక్కపడిపోయింది అన్నట్టుగా.
అలా బాగా ఉడకనిచ్చి బాగా దగ్గరికి అయిపోయాక మనం పక్కన పెట్టేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగానే ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ మీద బాండి పెట్టేసి మనం ముందుగా వేయించుకున్నాం కదా నూనె ముక్కల్ని, మునక్కాడ ముక్కల్ని ఆ నూనెలోనే కొంచెం ఒక 2 స్పూన్స్ వచ్చేసి పచ్చెనగపప్పు, ఒక 2 స్పూన్స్ వచ్చేసి మినప్పప్పు, ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు, కొంచెం 4-5 ఎండుమిర్చి కొంచెం మజ్జిగ తుంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేయించుకోవాలండి, బాగా వేగాలి. ఆ పోపు గింజలు మొత్తం బాగా వేగిపోయేట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలండి. పోపు ఎంత బాగా వేగితే పచ్చడి కూడా అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఓకే, కొంచెం వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకుందాము. అది కూడా బాగా వేగాక పక్కన పెట్టేసుకుందామండి. ఈ ఆయిల్ కూడా బాగా చల్లారిపోవాలన్నమాట. చూసారా, బాగా పర్ఫెక్ట్గా వేగిపోయిందన్నమాట. ఇప్పుడు మనము దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని లాస్ట్లో ఏంటో 10-15 చిన్నుల్లిపాయల రెమ్మలు పైన తీసేసి పొట్టు తీసేసి 10-15 రెమ్మలు అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అన్నీ వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు అవన్నీ ఉన్నాయి కదా, మునుగులతో సహా అన్నీ వేసేసుకొని కొంచెం ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, వీడియోలో చూపించినట్టుగా బాగా ఫైన్ పౌడర్గా మిక్సీ వేసేసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి మనం పచ్చడి కలుపుకునే దానికి. ఇప్పుడు మనం వేసుకున్న మెంతి పౌడర్ అందులో వేసేసుకోవాలి. మనం ముందుగా అన్నీ వేసి చూసి పెట్టుకున్నాం కదండి, సాల్టు, కారము అన్ని పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా, అవి కూడా 1 by 1 వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ 3 బాగా కలిసిపోయేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ముక్కలు అవి వేసుకోవాలి కదా, ఎక్కడన్నా సాల్ట్ కానీ కారం కానీ అలా ఉండలుగా ఉంటే కొంచెం నలిపి వేసేసుకోండి. బాగా కలిపేసుకొని మొత్తం మనం నెక్స్ట్ వచ్చేసి ముక్కలు వేసుకుందాము. ముందు మనం పులుసు పక్కన పెట్టి ఉంచాం కదండి, అది వేసుకుందాం అనమాట. అది వేసుకోవడం వల్ల ఈ కారంలో పులుసు బాగా కలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముక్కలు వేసుకోవచ్చు. చూసారా, మొత్తం చింతపండు గుజ్జు మొత్తం అందులో వేసేసి బాగా కలిపేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మునక్కాడ ముక్కలు కూడా వేసేసుకుందామండి. బాగా కలిపేసుకుందాము. ముక్కలకి ఆ పులుసు మనం వేసిన ఉప్పు కారాలు అవన్నీ పట్టేట్టుగా బాగా కలిపేసుకుందాము. చూసారా, మొత్తం ముక్కలకు పట్టేటి. ఇప్పుడు మనం ఎంత కలిపినా ముక్కలు ఏం చెదిరిపోవండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదండి పోపు, అది కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం చల్లారిపోయే ఉండాలండి అప్పటికి. అప్పుడు మనం మొత్తం కలిపేసుకోవాలి. పోపు కూడా బాగా చల్లారిపోయింది కాబట్టి మొత్తం ఆయిల్ కూడా ముక్కలకు పట్టేట్టుగా మొత్తం బాగా కలిపేసుకుందాము. మరుసటి రోజుకి చాలా అంటే చాలా బాగా వస్తుందండి పచ్చడి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడు కూరలు పులుసులు కాకుండా ఇలా అప్పుడప్పుడు ఊరగాయలు కూడా పెట్టి పక్కన ఉంచుకున్నామంటే అప్పుడప్పుడు తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. బాగా కలిపేసేసుకొని మనము మళ్ళీ దాన్ని 1 day వరకు పక్కన పెట్టాలండి. ఏం కదిలించిన అవసరం లేదు. మనం వేసుకున్న ఉప్పు కారాలు కూడా సరిపోతాయి కాబట్టి ఉప్పు చూసే అవసరం కూడా ఉండదన్నమాట. ఓకే, మొత్తం అలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందాము. ఇదైతే నేను పెట్టింది ఒక 3-4 months వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది. ఎందుకంటే నేను మీడియం లేత కాయలు పెట్టాను. కొంచెం 1 year వరకు ఉండాలంటే మీరు కొంచెం ముదురు కాయలు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మరుసటి రోజు చూసారా ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది. మనం నిన్న వేసి పెట్టాం కదా పోపులో ఉండే ఆయిల్ మొత్తం ఇప్పుడు ముక్కల మీదకి వచ్చేసింది అనమాట నీట్గా. అంటే ఇప్పుడు బాగా అది ఊరిపోయిందనమాట పచ్చడి. ఇవాళ నుండే వేసుకొని తినేసేయచ్చు అనమాట. చూసారండి, కొంచెం కొంచెంగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా పెట్టేసుకొని తినొచ్చు అనమాట. మనం కిలోలు ఎక్కువ పెట్టకుండా వేస్ట్గా పోకుండా. పిల్లలు ఏంటంటే మనం ఊరగాయ పెడితే 2-3 రోజుల కంటే ఎక్కువ తినరండి. కొంచెం పాత పడిపోయిందంటే మనమే తినాలి, ఇంకా పిల్లలు తినరు. అందువల్ల కొంచెం కొంచెంగా పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఏదో కొత్తగా పెట్టినట్టు ఉంటుంది. మరుసటి రోజు వచ్చేసి మనం తీసి ఒక 8 కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి పచ్చడి. ఈ కొలతల ప్రకారం పెట్టుకోండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి అది మనం పక్కన పెట్టేసుకొని మనం పచ్చడి కలిపిన బౌల్లో వేడి అన్నం వేసేసుకొని అలా కలుపుకొని ముద్దలు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను అదే దాంట్లో బౌల్లో వేసేసి అన్నం కలిపి మా పిల్లలందరికీ పెట్టాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.